హాయ్! బాయ్స్ ఆఫ్టర్ బ్రేకప్ లైఫ్‌ని చాలా చాలా సింపుల్‌గా లైఫ్‌ని ఎండ్ చేసుకోవడం చాలామంది మనం కామన్‌గా చూస్తుంటాం. రీసెంట్‌గా బెంగుళూరులో ఒక బాడీ బిల్డర్ తన లవర్ వేరే వాడితో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందని లైఫ్‌ని ఎండ్ చేసుకున్నాడు. ఇది మనం కామన్‌గా చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వద్దు అని చెప్పడం అనేది చాలా చాలా కష్టం. మనం చెప్తాం బట్ వాళ్ళు వినే స్టేజ్‌లో ఉండరు. బట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా నా చిన్న సలహా. మీరు ఎట్లైనా కమిట్ అయ్యారు. ఒక 30 డేస్ పోస్ట్‌పోన్ చేయండి. 30 డేస్ తర్వాత మీరు అనుకున్నట్టు చేయండి. ఈ 30 డేస్‌లో ఏం చేయాలి అనేది నేను చెప్తా. ఈ 30 డేస్‌లో ఒక చెక్ లిస్ట్ తయారు చేయండి. మీకు లైఫ్‌లో ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా. ఏం చేయాలనుకున్నారనేసి. ఈ చెక్ లిస్ట్‌లో ఏమేమి ఉండాలంటే మీ పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయండి. మీకు నచ్చింది తినండి, నచ్చింది తాగండి. కొత్త ప్లేసులు ఏమన్నా ఎక్కడైనా తిరగాలనుకుంటే అక్కడ తిరగండి. మీకు లైఫ్‌లో ఎంతమంది హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్పండి. మీకు ఎవరితో అయితే శత్రుత్వం ఉందో వాళ్ళకేమంటే సారీ చెప్పండి. ఏదైనా అప్పులుంటే అవి క్లియర్ చేయండి. ఇవి రెండిటికంటే ఇంపార్టెంటు మీ పేరెంట్స్ నీ మీద చాలా పైసలు పెట్టారు. హోప్స్ పెట్టుకున్నారు. నీ క్రిమేషన్‌కి కూడా వాళ్ళే పైసలు పెట్టాలి. కనీసం నీకొక ఏదైనా ఒక టర్మ్ పాలిసీ ఉందో లేదో చెక్ చేసుకో. దాన్ని ఫిక్స్ చెయి. ఇయన్నీ చేసిన తర్వాత ఇంకా ప్లెజర్. ఈ రోజుల్లో పైసలుంటే ప్లెజర్ అనేది చాలా చాలా ఈజీగా దొరుకుతుంది. ఏమైనా అనుభవించాలనుకుంటే అవి కూడా అనుభవించు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా నీకు లైఫ్‌లో ఎండ్ జేసుకోవాలి అనుకుంటే ఇంకా నీ ఇష్టం ఇంకా. దానికి ఎవడు ఏం చెప్పలేడింక. కానీ ఈ చెక్ లిస్ట్ మొత్తం ఫినిష్ చేసుకునే టైంలో నీ లైఫ్ మీద నీకు చాలా ఆశలు వచ్చే ఛాన్స్ చాలా ఉంది. నీ డెసిషన్ మార్చుకునే పరిస్థితి చాలా సార్లుంటది. ఈ 30 డేస్‌లో నాకు తెలిసి నువ్వు డెసిషన్ 100% చేంజ్ చేసుకుంటావు. నీకు లైఫ్ అంటే తెలుస్తది. హ్యాపీనెస్ తెలుస్తది. ఎంజాయ్‌మెంట్ తెలుస్తది. ఇవన్నీ తెలిసినా కూడా ఈ చెక్ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా నీకింకా ఎండ్ జేసుకోవాలి, లైఫ్‌ని ఎండ్ జేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఎండ్ జేసుకోవచ్చు.